అయ్యగారు మీరు ఏదో చేస్తున్నట్టున్నారే. ఏం లేదండి అండి, మీరు ఏదో చేస్తున్నట్టున్నారే. అవి ఏం లేదండి, ఆనందం ఎక్కువైనప్పుడు మన పని అట్టుంటుంది. పిచ్చివాడా, ఆనందం ఎక్కువైతే ఇటు తిరిగితే సుఖం ఉంటుంది, అటు తిరిగితే శూన్యమేగా. ఎటు తిరిగితే ఏమైనా పని జరగాలి. ఎప్పుడు పని అంటావు, కరువు పనికి వెళ్ళొచ్చుగా. అది కూడా కరోనా వచ్చింది కానీ జాబే. సుందరంగా మరవగలేదు. ఇంకా నయం 20 కొలాడంటారని అమ్మ కడుపు గల మంచి మూడో చెడగొట్టే కదా ముండా. నువ్వు నోటి కాడ తీసావు ముండా ఎవరు అమ్మా. కళ్ళంలో అరుపులగారి కుప్పలో ఇత్తులు లేవనట్టు శెట్టి గారు ఏమైనా పిండాడా పైకి ఎగజేపాడే. ఇదిగోనమ్మ వాచీలు ఉంగరాలు డబ్బులు అన్ని ఇచ్చేసాడుగా. ఇవమ్మా మన గుణాలు. మన ఇంటికి వచ్చినోడికి తిరుపతి పోయినోడికి తేడా ఉండకూడదమ్మా. అమ్మా శెట్టి గారు రవ్వల గాజులు తెచ్చి వరణ మొత్తం కళ్ళు తిరుగుతున్నాడు. నువ్వు వెళ్ళి ఆయన సంగతి చూడు, అల్లుడు గారి సంగతి నేను చూసుకుంటాను. అబ్బా ఏదో చెప్పి పంపించచ్చు కదమ్మా. అబ్బా ఆయన ఎంత చెప్పినా ఇష్టం లేదమ్మా. ఈ వచ్చిన ఆయన తిన్నాడు, ఆ కొరవ వచ్చి ఆయన తింటాడు. అల్లుడు గారు, ఓ అల్లుడు గారు. అల్లుడు కిందకి ఎల్లుడు, ఎందుకు అల్లుడు ఏది తిరగండి. నీకు వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగల. అమ్మాయే అమ్మాయి అమ్మాయే లవ్ అనేది ఒక కొవ్వు పదార్థం లాంటిది. ఎండలో పెడితే కరిగిపోతే, మంచులో పెడితే గడ్డ కట్టుతుంది. ఇప్పుడు ఏమైంది? ఏంటో మొహం నిండా. అమ్మాయే చెప్పండి బాబు. లవ్ లో అనేకం చేసుకున్నా. అమ్మాయే దీంట్లో తీసి దాంట్లో వేసి దేంతో రాసింది. అమ్మాయి దీంట్లో తీసి దేంట్లో వేసి దేంతో రాసింది. అదే గంధం తీసి సొనలో వేసి బ్రష్ రాసింది. అమ్మాయి చిత్ర పెరట్లో ఉండవలసిన చిన్న పెడతా అక్క పడగదులు ఎందుకు పెట్టాడు? బావగారు తెలియకదులు ముందు పెట్టాడు. ఎందుకనే ముందు పెట్టింది? పెడతలో ఏ పెడతారు? చిన్న పెడతలో. కాలరావు బాబు పెద్ద మనిషి ఇంత దూరం వచ్చి ఇంత సొమ్ము ఖర్చు పెట్టుకుంది మీ పిడతల్లో మొదలు పెట్టడానికి. కాశ్మీరీ సొనో గంధంలో కలిపి పూసింది. స్నో రాసి స్లో చేసింది అనమాట. స్నోకి వచ్చిన తిప్పల నాయనవి మొహం బాగుంది, మిరప తోటలో పెడతారు పెడుతున్నట్టు. తప్ప అమ్మాయి పోయేటప్పుడు నా గురించి ఏమైనా టాకింగ్ చెప్పింది నాయన. అమ్మ శెట్టి గారు సందకడ సవాల్ అని చెప్పింది. అమ్మ చిత్ర బావగారు పిలుస్తున్నారు రావే. అమ్మాయి గారు చిన్నమ్మాయి భలే నడుచుకుంది మనల్ని. అమ్మాయిని నైట్ 1 గంట మన కొట్టు దగ్గర దేనికి మై చేత అంతరం వేపిస్తుంది. అంతరం దేనికి? అమ్మాయి తడుచుకుందిగా. భయపడ్డాక తమ 2 వేపించుకోండి. మాకు వేసేవాళ్ళు వేసేవాళ్ళు అయిపోయినవారు. అక్కర్లేదులే నాయన. శెట్టి బాబు గారే. శెట్టి బావగారా, అబ్బా ఎంత అందంగా ఉండారు. పేరు బట్టి ఎవరు ఏం కాంబినేషన్ ఈ అమ్మ కడుపులు మాట. ఒకడు ఉయ్యటం ఒకడు తొడవటం. అమ్మా ఏమిటి? నీకెన్నిసార్లు చెప్పిన ఓనీలు తీసుకురమ్మని. అయినా మనం కొనేసుకోకూడదమ్మా. ఎవరైనా బావ రసన వాళ్ళు ఇస్తే వేసుకోవచ్చమ్మా. అమ్మా ఇది బావనేనే. అయితే వేసుకోమ్మా. సరిపోవట్లేదే. వచ్చినా ఇంకా బయట వేసుకోవడం చేత కాదు. నువ్వు వేసుకోవడం నేర్పించే కదంటే లేకపోతే ఎర్రబల్లి చెప్పి కుర్రాడు చెప్తాడు. అవసరం లేదు నేను నేర్పుతానన్న. ఇది వస్తే కాదు. అదే ఇంట్లో లేదన్నమాట. ఇలా వేసుకొని ఇలా తిప్పి ఇక్కడ దోపి పైన పిన్ని ఒకటి పెట్టమ్మా. అక్కడ ఒక పిన్ని పెట్టి కింద 6 వాళ్ళ మీద కొట్టండి. చిన్నపిల్లలు పట్టుకుని అమ్మా అమ్మా నా టోపీ కావాలి. ఇచ్చేసి. అరే పెట్టుకుని అడుగుతాడండి. మీరు పెట్టుకున్నారు కనుక మా అమ్మాయి అడిగింది. వస్తువులు మర్యాద లేకుండా వస్తువులు లాక్కుంటారేంటి? అమ్మా ఎలా ఉన్నానే? ఎందుకు బాగుండదు? వస్తువు మంద కాదు. అమ్మా చలేస్తుంది, చలివేస్తుంది.
అమ్మా సలసుని కోటి ఇప్పించవే. ఇచ్చేసేయండి వద్దులే ఇచ్చేసేయండి. వదిలే. అరే వాషింగ్ చేసి 1 year అయింది. అయితే వద్దులే నాయన. మరి వేసే మొన్న కోటి మిగిలింది. అమ్మా బావగారు తెగ బాధపడుతున్నాడే, మంచి పాట అంటే ఒకటి పాడవే. మడకలో పొదమ సింగపు అడుగులున్న మొనగాడా, నేనిలో కసిరివన్నెల మెరుపులున్న చిన్నవాడా, మెరుపులున్న చిన్నవాడా. పోసని అమ్మ కడుపు మాడ ఊరు రోత పట్టేది కదా ముండలారు ఎవరు. మీరే కదా బాబు పోదాం పా నెలకి పెద్ద ముండను ఒళ్ళు పొంగి ఆపుకోలేకపోయా. ఏమిటి? నాకే నీకు నాకే నీకు అది కావాలి. అరే కట్టుకుని అడుగుతారండి. మీరు కట్టుకున్నారు కనుక మీ అమ్మాయి అడిగింది ఇచ్చేసి. పంచా అవును. ఒక తుండు కూడా పోసి పెట్టుకొని ఇచ్చిపోతాను ఈ అమ్మ కడుపులు మాడని. అయినా పంచాయతీ చేసుకుంటావే. అమ్మ లంగా పట్టించుకుంటానే. లంగాకి ఎన్ని మీటర్లు కావాలి? 3 మీటర్లు కావాలి. ఆ మూల కత్తి పెడితే రావే. కత్తి పెట్టానికి ఆ ముందు ఇప్పుడు వరకు వచ్చేస్తా. చెప్పదే నేను అనవసరంగా. దేనికి? నన్ను నచ్చపోతాను. దేనికి? మా మాకు ఇద్దామనే ఉంది. ఇయ్యండి. లోపల నాకు డైర్ లేదు నీ అమ్మ కడుపులు మాడ. మా ఇంట్లో 10 కుక్కలు తిరుగుతున్నాయి బాబు. అసలు మయ్య ఈ బజారు కొద్దురా ఎదవా అంటే ఈ ఎదవన్నాడా? అసలు ఎదవ జ్ఞానం ఉండదు. అమ్మా అమ్మా బాబు గారు అది నాకు బ్రహ్మాండం జరిగిపోయింది. బావా నీ అది మమ్మ కరెక్ట్గా జరిగింది. ఒక అదేనమ్మా ఆంధ్ర రాష్ట్రంలో ఎవరాదని మీ అమ్మ కరెక్ట్ గా సరిపోద్ది. సొమ్మంతా తీసుకొని పోరా అంటే బాబు గారు మీ నాన్నగారు వచ్చారు. మైకెట్ కాదా? అవునా? వచ్చాడు మీ నాన్న. ముంచారు పంపిళ్ళే అమ్మ కడుపులు మాడ. ముంచారు పంపిళ్ళే అమ్మ కడుపులు మాడ అని.